హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. మీరు ఎప్పుడైనా కొబ్బరి బొబ్బట్లు చేశారా? నేను చేశాను చూడండి, చాలా బాగా వచ్చినాయి. పచ్చి శనగపప్పుతో చేసుకునే బొబ్బట్లు కాకుండా కొబ్బరితో చేసేదనమాట, కొబ్బరి బెల్లంతో చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. అదిగోండి, నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. అదిగోండి, 2 కొబ్బరి చిప్పలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరిలో ఉండలు చేసుకున్నట్టే చేసుకోవాలన్నమాట పాకంతో. అదిగో చూడండి, కొబ్బరి మెత్తగా నలిగింది. ఎంత కొబ్బరి ఉంటే కప్పు కొబ్బరి అనుకోండి, అరకప్పు బెల్లం వేసుకోవాలి. అదిగో నేను గిన్నె కొలిచాను చూడండి, ఆ గిన్నె నిండా కొబ్బరి వచ్చింది. సగం అన్నమాట. అదిగోండి వేసాను పాన్లో వేసి. తర్వాత సగం కప్పు బెల్లం వేసాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదిగో సగం కప్పు బెల్లం వేసి 2 కలుపుకుంటే వాటర్ ఏం అవసరం లేదు, నీరు వచ్చేస్తుంది బెల్లంతో కలిపి పెట్టుకుంటే. అలా కలిపేసి పెట్టుకుంటే స్టవ్ మీద సరిపోతుంది, ఆ నీరే సరిపోయిద్ది అనమాట. అది చూడండి, అలా కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. చాలా బాగా వచ్చినాయండి, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా పండగలకి అట్లా కొబ్బరి చిప్పలు మిగిలిపోయినప్పుడు వేస్ట్ పోకుండా ఇలా చేసుకోండి. కొబ్బరి ఉండలు కానీ ఇట్లా కానీ చాలా బాగా వస్తాయి. అది చూడండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకుంటే బెల్లం కరిగి చక్కగా నీరు వచ్చేసిద్ది మనకి. బాగా కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటే అది అడుగు అంటకుండా చక్కగా వస్తే వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసుకొని. అది చూడండి, కొంచెం నెయ్యి వేసాను నేను, బాగుంటుంది టేస్ట్ అని. కొంచెమే, ఎక్కువ అవసరం లేదు, ఆ కొబ్బరిలోనే వస్తుంది కదా ఆయిల్. ఇది ఏంటంటే టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, యాలక్కాయల పౌడర్. నేను లేక వేయలేదు, మనం వేసుకోవచ్చు టేస్ట్ కోసం. అది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకొని చల్లారాక ముద్దలు చేసుకుంటే సరిపోద్ది. అది కొంచెం చూడండి, చక్కగా అడుగుకి అంటకుండా ఉంటే రెడీ అయినట్టు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కప్పు గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. మైదాతో కూడా చేసుకోవచ్చు, మన ఇంట్లోకి అయితే మైదా అంత పెద్దగా తినకూడదని చెప్పి గోధుమ పిండితో చేశాను నేను. అది చూడండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవటమే. కొంచెం పసుపు కూడా వేసాను నేను. అదిగోండి, మా అమ్మ వాళ్ళు వేస్తారు బొబ్బట్లలో, సరే నేను ఇవాళ కొబ్బరి బొబ్బట్లలో వేద్దామని వేసాను. లైట్గా పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 గంట నానబెట్టుకుంటే బాగా మృదువుగా వస్తాయి బొబ్బట్లు. చూడండి, చక్కగా కలిపి 1 గంట నానబెడితే ఈలోపు కొబ్బరి మనం రెడీ చేసాం కదా, అవి కూడా కొబ్బరి లౌజు కూడా ఆరిపోయిద్ది అనమాట. కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు. ఆరిపోయినాక ముద్దలు చేసి పక్కన పెట్టుకుంటే, అది చూడండి 1 గంట నానబెట్టాలి. తర్వాత అది కొబ్బరి ముద్దలు చేసుకొని, చూసారా ఆయిల్ వస్తుంది. అది నెయ్యి వేయటం వల్ల నేను టేస్ట్ కోసం వేసాను, వేసుకోకపోయినా బాగానే ఉండిద్ది, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా. చూడండి, చక్కగా ఉండలు రెడీ చేసి పెట్టుకొని తర్వాత కొంచెం ముద్దలు, చిన్న చిన్న ముద్దలు తీసుకొని బొబ్బట్లులాగే సేమ్ బొబ్బట్లు ఎలా చేసుకుంటామో మనం అలాగే చేసుకుంటాం. కాకపోతే నేను మైదా కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. మైదా అంత మంచిది కాదండి మనకి, గోధుమ పిండే మంచిది. ఎక్కువ శాతం గోధుమ పిండితోనే చేసుకోండి, చాలా బాగుంటాయి గోధుమ పిండితో కూడా. అది అలా అనుకొని ముద్ద లోపల పెట్టి పైకనేసి ఒత్తేసుకోవడమే బొబ్బట్లలాగా. చాలా బాగా వచ్చినాయండి, చాలా టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలా చేసి పైకి వస్తుంది కదా, తిప్పి ఒత్తుకోవడమే. పూరీ ప్రెస్తో అయినా ఒత్తచ్చు, నేను చేతితోనే చేస్తాను. కవర్ మీద కొంచెం కవర్కి ఆయిల్ రాసి చేసుకుంటే సరిపోద్ది. పెనం పెట్టుకొని పెనం మీద కాల్చుకోవడమే, కొంచెం ఆయిల్ వేసి. పెద్దగా ఆయిల్ కూడా అవసరం ఉండదు, లైట్గా ఒకసారి కల వేసుకుంటే సరిపోద్ది. అదిగోండి, పెనం పెట్టాను నేను, 3 వేయించుకున్నాను, కాల్చాను. చూడండి, అది ఒక్కో ట్రిప్కి 3 చొప్పున వేసా, చక్కగా కాలిని. ఇది కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే బాగుంటుంది, హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని కాల్చుకొని చాలా బాగా వస్తాయి.
చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ చేయకండి, చేయకపోతే ట్రై చేయండి. పచ్చిశనగపప్పుతో బొబ్బట్లు అందరం చేస్తాము, కామనే. ఇట్లా కొబ్బరితో చేయటం తక్కువ. అదిగో చూడండి, చక్కగా కాలని బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అదిగోండి, కొంచెం పసుపు వేసా కదా, కలర్ వచ్చింది తెల్లగా లేకుండా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెత్తగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయి. చాలా బాగా వచ్చినాయండి.